డే 4 ఇన్ జటాయు. మీరు కేరళ ట్రిప్ ప్లాన్ చేస్తే మాత్రం ఈ వండర్ఫుల్ ప్లేస్ జటాయు వరల్డ్స్ లార్జెస్ట్ బర్డ్ స్కల్ప్చర్ని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. కేరళలోనే వర్కాలలో ఉంటుంది. ఎంట్రీ టికెట్ ప్రైస్ పర్ పర్సన్ వచ్చేసి 250 రూపీస్. త్రూ వాక్ అయితే అస్సలు వెళ్ళకండి, చాలా నడవాల్సి వస్తుంది. రోప్వే కేబుల్ కార్లోనే వెళ్తే మజా వస్తుంది అండ్ మంచి వ్యూని కూడా చూడొచ్చు ఇందులోనే. ఎంతమందికి రోప్వేలో వెళ్ళడం భయం? నాకైతే చాలా భయం. ఈ రోప్వేనే కాదు, జైంట్ వీల్ కానీ కొలంబస్ కానీ ఏది ఎక్కినా భయమే నాకు. ఫ్లైట్ కానీ పైన వెళ్ళేది ఉంటే మాత్రం నాకు ఒక ఫోబియా. పైనుంచి కిందికి ఏదైనా చూసినా కానీ ఇంకా భయపడిపోతాను, దూకేయాలనిపిస్తుంది. ఇంకా మనం దగ్గరికి వచ్చేసినట్టే జటాయు స్టాచ్యూ అయితే కనిపిస్తుంది, సూపర్ ఉంది. నేను ఎక్కువ కింద వ్యూని మాత్రం తీయలేకపోయినా, ఎందుకంటే నాకు భయం అని చెప్పాను కదా, సో కిందికి నేను అస్సలు చూడలేదు. వితిన్ 5 minutesలో మీరు వెళ్ళిపోతారు అక్కడ జటాయు స్టాచ్యూ దగ్గరికి పైనకి. దీని వెనుక స్టోరీ తెలుసుకుందాం ఇప్పుడు మనం. రావణుడు సీతాదేవిని తీసుకెళ్తున్న టైంలో జటాయు అనే బర్డ్ రావణుని ఆపనికి వస్తుంది. అప్పుడు రావణుడు జటాయు యొక్క రెక్కలను నరికేస్తాడు. ఆ రెక్క వచ్చి ఇక్కడే పడుతుంది. రాముడు ఇంకా లక్ష్మణుడు సీతాదేవి కోసం వెతుకుతుండగా జటాయు అనే బర్డ్ ప్రాణాలు పోయే పరిస్థితుల్లో చూసి ఏమైంది అని అడిగితే జటాయు రాముడికి ఇలా చెబుతుంది, సీతాదేవిని కాపాడుదామని వెళ్తే రావణుడు ఇలా చేశాడు అని చెప్పేసి చెప్తుంది. సీతాదేవిని ఏ దిక్కు తీసుకెళ్లాడు అని రాముడికి చెప్పి ప్రాణాలు విడిచిపెడుతుంది. కానీ కేరళకి వస్తే మాత్రం ఈ ప్లేస్ని విజిట్ చేయండి. జటాయు వరల్డ్స్ లార్జెస్ట్ బర్డ్ స్కల్ప్చర్ అని అంటారు.